సోమవారం మనం వస్తున్నాం ఇక్కడికి, అందరము ఏకాగ్రతం అయిపోతున్నాము. నేను ఉన్నా లేకపోయినా మీరందరు చక్కగా కలుస్తుంది, సత్సంగం అనేది వస్తుంది. అందులో సత్సంగంలో నిష్కర్షణ అనేది జరగాలి. ఏ నిష్కర్షణ జరగాలి? నేనెవరిని, ఎందుకు వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, మరి నేను చేసేటటువంటి పని ఏమిటి, నేనేం చేస్తున్నాను, ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యాలి, ఎక్కడికి వెళ్తున్నాను, వెళ్తే మళ్ళీ తిరిగి వస్తానా? అవునా? చాలా బాధాకరమైనటువంటి విషయము. గత నెల కూడా కాలేదు, మన మధ్య ప్రియరంజన్ సాహిబ్జీ ఎంతో మంచి మంచి ఉదాహరణలు చెప్తూ, సద్గుణ సంపన్నుడు, సంత మహాత్మాలలో సంత గుణగ్రాహి అయిన, చిన్నతనంలోనే ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవడమే కాదు, ఆ జ్ఞానంలో నిల్చొని ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆయనకి మృత్యు అనేది వదిలిందా? ప్రారంధం అనేది వదిలిందా? काल अचानक सबको मारे, बाल वृद्ध क्या तरुण विचारे. కాలం అంటే మృత్యు, కాలం అంటే సమయము, కాలం అంటే యముడు, కాలం అంటే మన మనస్సు. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. అవునా? అచానక్, అచానక్, అచానక్ అంటే ఆకస్మికంగా, ఆకస్మికంగా, అచానక్, ఆకస్మికంగా. మారే అంటే నిన్ను అటాక్ చేసేస్తుంది. మారే అంటే అటాక్ చేయడం అని. కాల్ అచానక్ సబ్కో మారే, బాల వృద్ధ క్యా తరుణ విచార. బాల్యం ఏంటి, తరుణం ఏంటి, వృద్ధాపం ఏంటి, ఎప్పుడు, ఎట్లా, ఎక్కడ అనేది తెలియదు. అందుకు కారణంగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవాలి. ఈ జీవుడు సదా నిరంతరం జ్ఞానస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. దీనికి ఎటువంటి కల్ముషం అనేది లేదు. స్థితిలో నిల్చోవడానికి చూడండి, ప్రతిసారి స్థితిలో నిల్చోండి. స్థితిలో నిల్చోవడం అంటే బాహ్య రూపంలో ఉన్నటువంటి ఈ రాగ ద్వేషాన్ని వదిలేసేయండి, ద్వేషాన్ని వదిలేసేయండి. వ్యక్తికి వ్యక్తి పైన ద్వేషము రగిలిపోతుంటాడు. ఎందుకు ద్వేషం? అవునా? ఈ ద్వేషాన్ని నిదానంగా మార్చండి. ఇప్పుడు జీవాత్మని తెలుసుకుంటే కన్నా ఆరోగ్యము, ఐశ్వర్యము, సంపాదన, వయస్సు, ఆయుష్ జాస్తి అవుతుంది అంటే దానికే ఇప్పుడు నేను వస్తాను కదా. కానీ అట్లా మహానుభావుడు ప్రియరంజన్ దాస్ అతను తెలుసుకున్నా కానీ ఆయుష్ బిరిగిపోయింది కదా. ఇంకా నేనేమిటికి రావాలని నా మనసులో నేను అనుకుంటున్నాను కదా, ఎట్లా అని. ಕೇಳಿ ಸ್ವಾಮಿ, ಅಯ್ಯೋ ಧಾರಾಳ ಕೇಳಿ, ಅವರೇ ಹೇಳಿದ್ರು, ಅವ್ರು ಮೊದ್ಲೇ ಉತ್ತರ ಹೇಳಿದ್ರು, ಪ್ರಾರಾಬ್ಧ ಅಂತ ಮೊದ್ಲೇ ಹೇಳ್ಬಿಟ್ರು. ಪ್ರಾರಾಬ್ಧ ಯಾವಾಗ ಮುಗೀತಿತೋ, ನೀವು ಎಷ್ಟೇ ಜ್ಞಾನಿ ಆಗಲಿ, ಎಷ್ಟೇ ಐಶ್ವರ್ಯವಂತನಾಗಲಿ, ಅರ್ಧ ಆಯುಷ್ಗೆ ಹೋಗ್ಬೇಕು ಅಂದ್ರೆ ಹೋಗ್ಲೇಬೇಕು అష్టే. చెప్పండమ్మా మీరు. అంతే 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 చెప్పారు కదా, నేను చెప్పడంలోనే ఆన్సర్ చెప్పేశాను. సో ఇది అనేది ప్రారాబ్ధం అనే దాంట్లో జీవులందరూ వేరే వేరేనండి. జీవులు భిన్నమే కదా. మీరు వేరే, నేను వేరే, నా రంగు వేరే, మీ రంగు వేరే. అవునా? తర్వాత మన ఆలోచనలు వేరే, మన గుణాలు వేరే. ఒకరు సతోగుణులం, ఒకరు తమోగుణులం, ఒకరు రజోగుణులం. త్రిగుణాత్మక ప్రపంచం ఇది. మీ ప్రారంభం వేరే, నా ప్రారంభం వేరే, నా సంస్కారాలు వేరే, మీ సంస్కారాలు. ప్రతి ఒక్కరివి భిన్న భిన్నంగా ఉంటాయి. సో ఎప్పుడు ఎవరికి ఏమవుతుంది అనేది ఆయనకు జరిగింది అంటే మనకు జరుగుతుంది అన్నట్టు కాదు. ఇక్కడికి వచ్చడం ఎందుకు అనేది కాదు. సో ఇది ವಿವೇಕಂతో ಆಲೋಚಿಸಿ చూడాలి. ಉದಾಹರಣೆಗೆ ಹೇಳಬೇಕು ಅಂದ್ರೆ ಶಂಕರಾಚಾರ್ಯರು ಜ್ಞಾನಿಗಳು 32 ವರ್ಷಕ್ಕೆ ಹೋದ್ರು. ವಿವೇಕಾನಂದರು ಅವರು ಎಷ್ಟು ವರ್ಷಕ್ಕೆ ಹೋದ್ರು? ಸಣ್ಣ ವಯಸ್ಸಿನಲ್ಲೇ ಹೋದ್ರು. ಪ್ರಾರಬ್ಧ ಅಷ್ಟೇ. ನಾನು ಹೇಳೋದು ಸಮಾಜದಲ್ಲಿ ಇದು ನಡೀತಾ ಇದೆ. ಏನ್ ನಡೀತಾ? ಅದೇ ಈ ತರ ನೀವು ಹೋಗೋದು ಅದಕ್ಕೆ ತಾನೆ, ನೀವೇ ಹೋಗ್ಬಿಟ್ರಿ ಇನ್ನೇನಕ್ಕೆ ಅನ್ನೋಂತ ಭಾವನೆ ಬಹಳಷ್ಟು ಜನ ಅವ್ರಿಗೆ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಚಿಂತನೆ ಇರೋರು ಯಾರು ಈ ರೀತಿ ಅನ್ಕೊಳ್ಳಲ್ಲ. ಅವರು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಚಿಂತನೆ ಇಲ್ಲದೆ ಇರೋರು ಆ ರೀತಿ ಅನ್ಕೊಳ್ತಾರೆ. ಅದು ಸಹಜ, ಏನು ಮಾಡ್ಲಿಕ್ಕಾಗಲ್ಲ. ಆಧ್ಯಾತ್ಮಿಕ ಮಾರ್ಗಕ್ಕೆ ಯಾರು ಬರ್ತಾರೋ ಅವ್ರು ಅವಾಗ ಅರ್ಥ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ಪ್ರಾರಬ್ಧ ಗುಣಾನುಬಂಧ ರೂಪೇಣ ಪಶು ಪತ್ನಿ ಸುತಾಲಯ
ಅಷ್ಟೇ. ಅವಾಗ ಆ ವರ್ಡ್ ಬಿಡಿಸಿ ಹೇಳಿದಾಗ ಅವ್ರೇನು ಹೇಳ್ತಾರೆ, ಅವ್ರೇನು ಅನ್ಕೊಳಲ್ಲ, ತಿಳಿದೇ ಇಲ್ಲವ್ರು ಅನ್ಕೊಳ್ತಾರೆ. కంటిన్యూ చేయండి. సో ఈ విధంగా అందరము భిన్న భిన్నంగా ఉన్నాయి, ప్రారంధాలు భిన్న భిన్నంగా ఉన్నాయి కనుక ఎంత భిన్నంగా ఉన్నా ఎప్పుడో ఒకసారి అయితే ఇప్పుడో అప్పుడో ఎప్పుడో, అవునా, ఎక్కడికి చేరుకోవాలి మనము? మృత్యు శరీరంలోకి చేరుకోక తప్పుతుందా అండి? అది ఎప్పుడు అనేది చెప్పలేము, ఎప్పుడైనా రావచ్చు. కనుక మనం చేయవలసినటువంటి పని ఏంటంటే నిత్య ప్రతి మృత్యుని మనం ముందుంచుకోవాలి. ఈ సాహసం చేయగలుగుతారా మీరు? ఈ సాహసం చేయగలుగుతారా? ఏ వ్యక్తి అయితే ఈ సాహసం చేయగలుగుతాడో అటువంటి వ్యక్తి ఆనందంగా మృత్యుకి ఎదుర్కొంటాడు, ఆనందంగా తన జీవితం కూడా వ్యాపనం చేయగలుగుతాడు. అంతేకాదు అతనితో ఎటువంటి పాప కర్మాలనేటివి జరగవు. ఎందుకంటే మృత్యు తలపై ఉంది వాడికి. మృత్యు అనేది ఏముంది? తలపై ఉంది. మృత్యు తలపై ఉన్నందు కారణంగా ఏమనుకుంటాడు, నేను ఇంకా పోయేదే ఉంది, ఇటువంటి దురాచరణము, ఇటువంటి పాపము, ఇటువంటి దుష్కర్మ ఎందుకు చేయాలి? గన్ ఉంటుంది తలపైన, గన్ ಪಾಯಿಂಟ್ పెట్టుకొని ఉంటాడు. ಗುರುಗಳು ಈ ತರ ಬದುಕ್ತಾರೆ ಅಂತ ಎನಿ ಟೈಮ್ ಗುರು ತನ್ನ ಸಾವನ್ನ ನೆನೆಸಿ ಬದುಕ್ತಾನೆ. ఎప్పుడైనా అది షూట్ అయిపోవచ్చు. కనుక అవి ధ్యాస పెట్టుకున్నటువంటి వాడు ఎటువంటి పాపాలు అనేటివి చెయ్యడు పాపాలు. సో అది గ్రహించుకొని మనం మన విలువను అనేది తెలుసుకోవాలి. మన విలువని ఏ రోజైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు అనేది మనతో పాపం అనేది జరగదు. నిశ్చింత అయిపోండి, నిశ్చింత. ఒక వ్యక్తి వెళ్తూ పోతూ ఆశ్రమం కనిపించింది, ఆశ్రమంలోకి వచ్చాడు మన దగ్గరికి, అక్కడ బిఎల్ ఆశ్రమం. అమ్మా ఇక్కడేమన్నా ధ్యానము అట్లాంటిది ఏదన్నా అవుతుందా? ధ్యానం కన్నా ముందు జ్ఞానం కావాలి. ఉత్తగా ధ్యానంలోకి కూర్చుంటే ఏమవుతుందండి? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మనసు. జ్ఞానం అనే సపోర్ట్ ఉండాలి దానికి. జ్ఞానం అనే సపోర్ట్ ఉండాలి. జ్ఞానం అనే సపోర్ట్ తో ధ్యానంలోకి మనం దిగగలుగుతాం. ఆ ధ్యానంలో ఏముంటదండి? కేవలము నేను ఉండాలి, మనసు ఉండాలి. అది అంతిమ స్టేజ్. అది కూడా చేద్దాం మనం. ఒక వారం రోజులు, ఒక 3-4 రోజులు శిబిరం ఇక్కడ పెట్టుకుందాం. ఆ శిబిరం పెట్టుకొని, ఏదో ఆలోచన వచ్చింది నాకు, ఇప్పుడే వచ్చింది, ఆ శిబిరం పెట్టుకుంటే మనం ఏ విధంగా ధ్యానంలో తటస్థం కాగలుగుతాము. ధ్యానం అంటే ఏంటి అసలు? ఈ స్వరూప చింతన అంటే ఏమిటి అసలు? దీనికంతా ఒక స్పెషల్ క్లాసెస్ అనేది మనకు అవసరం. ఆయన ఒక క్లాసెస్ స్టార్ట్ చేశాను, అక్కడ రోజు వస్తున్నాం. సో ఈ విధంగా అనేది మనము ఏం చేయాలండి? మన అర్థాన్ని ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. అవునా? మన విలువని మనం తెలుసుకోవాలి. ఒక బెగ్గర్ ఉండే, బెగ్గర్ అంటే భిక్షాటకుడు. భిక్షాటకుడు తన దగ్గర ఉన్న పాత్ర తీసుకుంటాడు. ఆ పాత్రలో కొన్ని చిల్లర డబ్బులు వేస్తారన్నమాట. చిల్లర డబ్బులు వేసి ఒకలాంటి చక్కగా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నాడు. మీదికి కిందికి ఇట్లా ఎగరేసుకుంటే మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నాడు. ఆ మ్యూజిక్ ని గమనించినటువంటి ఒక వ్యక్తి అతని దగ్గరికి వస్తారు. అతని దగ్గరికి వచ్చి ఆ పాత్రని గమనిస్తారు. ఆ పాత్రని గమనించి జేబులో నుంచి ఒక 1000 రూపాయలు చూపిస్తారు. ఒక 1000 రూపాయలు చూపించి నాకు ఆ పాత్ర ఇస్తావా అని అడుగుతాడు. వీడి నోట్ల నుంచి ఒక మాట కూడా వెళ్ళది, అయ్యో ఇస్తాడో లేదో అని వెంటనే మళ్ళీ 2వ 1000 కూడా తీసిందట. 2000 చూపించిందట. 2000 చూపించి వీడికి ఏమనిపిస్తుందా, అయ్యో వాడు మళ్ళీ 2000 జోబులో పెట్టుకుని వెళ్ళిపోతాడేమో అనేసి బెగ్గర్ కనిపించి ఏం చేస్తున్నాడు, వెంటనే ఆ పాత్ర వాడి చేతిలో పెట్టేసి ఆ 2000 లాగేసుకున్నాడు. లాగేసుకొని ఒకరిదొకరు చూడకుండా వెళ్ళిపోయారన్నమాట. వాడికి భయం ఉంది, ఎవరైతే 2000 ఇచ్చాడో వాడికి భయం ఉంది, మళ్ళీ వీడి పాత్ర నా దగ్గర నుంచి లాగేసుకుంటాడో ఏమో అనే భయంతో వాడు ముందుకు వెళ్ళిపోయాడు. వెనక తిరిగి చూడకుండా
వీడు మళ్ళీ ఇచ్చిన 2000 నాకు మళ్ళీ వెనక ఎక్కడ అడుగుతాడో, ఈ పిచ్చి పాత్రకు 2000 ఇచ్చి నేను ఎందుకు తీసుకున్నాను అనేసి మనసు ఎప్పుడు మారిపోతుందో వీడు కూడా తిరగకుండా చూసి వాడి గుడిసెలోకి వాడు వచ్చేసాడు. ఇక ఇద్దరు హ్యాపీగా ఉంటారు వాళ్ళ వాళ్ళ స్థానంలో. ನೀವೇ ಹೇಳ್ಬಿಡಿ. భిక్షాత్ముడు కూర్చొని చాలా హ్యాపీగా ప్రసన్నంగా ఫీల్ అవుతుంటాడు. ఏంటి ఆ పిచ్చి పాత్ర గురించి పిచ్చోడు 2000 ఇచ్చిపోయాడు. ఈ 2000 నాకు రూపాయి రోజుకి వచ్చేది, అవునా 2000 ఒకటే టైంలో నాకు వచ్చింది, వాడు ఎంత ఫూలిష్ కదా అనేసి వీడు అనుకుంటున్నాడు. అనుకొని ఆ 2000లో తృప్తి అయిపోయాడు. ఇక వాడు ఎవరైతే పాత్ర తీసుకొని వెళ్ళాడో 2000 ఖర్చు చేసుకొని, వాడేం చేస్తాడంటే పిచ్చోడు ఇంత విలువైనటువంటి పాత్రని, అవునా ఇంత విలువైనటువంటి పాత్రని కేవలం 2000లోనే నాకు ఇచ్చేశాడని ఆ పాత్రని నీట్ గా కొన్ని సొల్యూషన్స్ వేసి కడుగుతాడు. కడిగితే అది చివరికి వెళ్ళింది ఏంటంటే బంగారం గిన్నె. వాడు ఎట్లా గమనించాడు, దాని సౌండ్ నుంచి గమనించాడు. ఆ పిల్లల సౌండ్ ఏదైతే చేశాడు కదా, వాడు మ్యూజిక్ చేశాడు కదా భిక్షాత్ముడు, ఆ మ్యూజిక్ తో ఆ పాత్రని వాడు ఐడెంటిఫై చేశాడు అనమాట. ఇది బంగారం, ఇది కంచు కాదనేసి బంగారం అని గమనించి ఆ పాత్రని వాడు 2000 ఇచ్చి తీసుకెళ్ళాడు. ఇది కథ. ఇది కథ కాదు, ఇది కంచు కాదు, అది పాత్ర కాదు, అటు భిక్షాత్ముడు కాదు, ఇటు ధనవంతుడు కాదు. దానికి అర్థం ఏంటంటే వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి బంగారం లాంటి ఈ మనస్సు, బంగారం లాంటి ఈ స్వరూపం ఎట్లాంటిది, బంగారం లాంటిది. ఈ బంగారం అనే స్వరూపాన్ని మనం తెలుసుకోకుండా ఎంతలోకి అమ్మేస్తున్నాము, చిన్న చిన్న మాటలకు అమ్మేస్తున్నాం. నువ్వెంత నేనెంత అని నన్ను నేను అమ్ముకుంటున్నాను, అవునా. పొగర్లోకి వెళ్ళి, అహంకారంలోకి వెళ్ళి మనల్ని మనం అమ్ముకుంటున్నాం. మన స్వరూపాన్ని రెండు కౌడీలకు అమ్ముకుంటున్నాం. మన ఆత్మశాంతిని అమ్మేసుకుంటున్నాం. ఎట్లా అమ్ముకుంటున్నాం కదా, మోమంతా ఆసక్తులకు అమ్ముడు పోతున్నాం మనం. చివరికి వచ్చేది ఏది లేదు అని తెలుసు, మృత్యు నా వెనకాలే ఉంది అని తెలుసు, ఏదైనా సమయంలో రావచ్చు అని తెలుసు, అయినప్పటికీ నువ్వు పాపం పైన పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, సమయం వృధా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. సంత మహాత్ముల యొక్క విలువ తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నాము. సంత మహాత్ముల ద్వారా వచ్చేటటువంటి లాభం ఏంటి అని తెలుసుకోకుండానే మనము వెళ్ళిపోతున్నాం. రాయి రప్పను పూజించడంలోనే సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. మంత్రాలు తంత్రాలు అనే వాటిలోనో సమయం అనేది వృధా చేసుకుంటాం. తీర్థాలు యోగాలు జపాలలోనే సమయం అనేది వృధా చేసుకుంటాం. పిల్లలు ఇల్లు అనే దాంట్లోనే మనం సమయం వృధా చేసుకుంటాం. ఏ పిల్లోడు వస్తాడు చెప్పండి, నీతో పాటు వస్తారా పిల్లోడు? వస్తారా? రాలేడు. అయినప్పటికీ తెలియని దారం కట్టుకున్నాం మనం, మోహం అనే దారాన్ని కట్టుకుంటే పర్వాలేదు, కానీ సమయ స్ఫూర్తితో దాన్ని కొంచెం కట్ చేస్తూ కూర్చోండి, తర్వాత మళ్ళీ ముడేసుకుందరు కానీ, అవునా. కొంచెం సేపటికి ಅವ್ರಿಗೆ ಸ್ವಲ್ಪ ಕನ್ನಡದಲ್ಲಿ ಅರ್ಥ ಹೇಳ್ತಾರೆ, ಅವಾಗ ಪಾತ್ರ ಇದು ಹೇಳಿ ಅಣ್ಣ. చెప్పండి, మీరు చెప్పడానికి ಕತೆ ಬೋಲಿಯೇ ಸದ್ಗುರುದೇವಕಿ. ಒಂದು ಕತೆ ಹೇಳಿದ್ರು ಮಾತಾಜಿಯವರು. ಒಬ್ಬನ ಹತ್ರ ಭಿಕ್ಷೆ ಪಾತ್ರೆ ಇರುತ್ತೆ. ಆ ಭಿಕ್ಷೆ ಪಾತ್ರೆ ಬಂಗಾರದ್ದು, ಅವನಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅದು, ಅದ್ರ ಮೇಲೆ ಧೂಳು ಕುತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿರುತ್ತೆ, ಎಲ್ಲ ಇದಾಗಿರುತ್ತೆ. ಅದನ್ನ ಒಬ್ಬನು ಗಮನಿಸ್ತಾನೆ. ಯಾವ ರೀತಿ ಗಮನಿಸ್ತಾನೆ ಅಂದರೆ, ಇವನು ಭಿಕ್ಷೆ ಬೇಡವಾಗ ಅದನ್ನು ಶಬ್ದ ಮಾಡ್ತಾನೆ.
ಆ ಶಬ್ದದಿಂದ ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಅದನ್ನು ಗಮನಿಸ್ತಾನೆ, ಇದು ಬಂಗಾರದ್ದು ಅಂತ. ಗಮನಿಸ್ಬಿಟ್ಟು ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ಅವ್ನ ಭಿಕ್ಷೆದವನ ಅವ್ನಿಗೆ ಹೇಳ್ತಾನೆ, ನಿನ್ ಭಿಕ್ಷೆ ಪಾತ್ರೆ ನಾನು ಕೊಟ್ಬಿಡು, 2,000 ಕೊಟ್ಬಿಡ್ತೀನಿ ಅಂತ. ಅವನು ಖುಷಿನೋ ಖುಷಿ, 2,000 ಇದಕ್ಕೇನು ಕೆಲ್ಸಕ್ಕೆ ಬರದೇ ಇರೋ ಭಿಕ್ಷೆ ಪಾತ್ರೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವನು ಭಿಕ್ಷೆ ಪಾತ್ರೆನ ಕೊಟ್ಬಿಡ್ತಾನೆ, ಇವನು 2,000 ಕೊಟ್ಬಿಡ್ತಾನೆ. ಇವರಿಬ್ರು ಒಬ್ರಿಗೊಬ್ರು ಬೇಗ ಬೇಗ ನಿರ್ಗಮಿಸ್ತಾರೆ ಅಲ್ಲಿಂದ. ಇವನೆಲ್ಲಿ ವಾಪಸ್ ಕೇಳ್ಬಿಡ್ತಾನೋ ಅಂತ ಇವನೆಲ್ಲಿ ವಾಪಸ್ ಕೇಳ್ಬಿಡ್ತಾನೋ ಅಂತ ಇವನು ಬೇಗ ಬೇಗ ನಿರ್ಗಮಿಸ್ಬಿಟ್ಟು ಹೊರಟೋಗ್ತಾರೆ. ಇವನು ಬಂಗಾರ ಅನ್ನೋದು ಗೊತ್ತಿತ್ತಲ್ಲ, ಅದನ್ನು ಚೆನ್ನಾಗಿ ವಾಶ್ ಮಾಡ್ದ, ಏನು ಕೆಮಿಕಲ್ ಎಲ್ಲ ಹಾಕಿ ವಾಶ್ ಮಾಡ್ದ, ಬಂಗಾರನ ಮಾಡ್ಕೊಂಡ, ಅದನ್ನ ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಬಂಗಾರದಂತ ನಮ್ಮ ಸ್ವರೂಪ, ನಮ್ಮ ಆತ್ಮ, ನಮ್ಮ ಚೈತನ್ಯ, ನಮ್ಮ ಸತ್ಯನಾಮ, ಏನೇ ಹೆಸರು ಹೇಳಿಲಿ, ವೇದಗಳಲ್ಲಿ 4 ಹೆಸರು ಹೇಳಿರ್ತಾರಲ್ಲ ಆ ರೀತಿ. ಹಾಗಾಗಿ ಅದನ್ನ ನೀವು ಪಡ್ಕೊಳ್ಳಿ. ಅದನ್ನ ಪಡ್ಕೊಳ್ಳೋಕೆ ನೀವು ಪಡ್ಕೊಳ್ದೇ ಇರೋದಕ್ಕೆ ಕಾರಣ ಏನು ಅಂದರೆ, ನೀವು ಮೋಹಪಾಶದಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದೀರಾ, ಮಾಯೆಯಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದೀರಾ, ಆಸೆಗಳಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದೀರಾ, ತೃಷ್ಣ, ರಾಗ, ದ್ವೇಷ ಇವುಗಳಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದೀರಾ. ಹಾಗಾಗಿ ಅದು ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಅವ್ರು ಪರಸ್ಪರ ಆಸೆ ಬಿದ್ದರು. ಆದರೆ ಅವನು ಬುದ್ಧಿವಂತನಾದವನೇನು ಮಾಡ್ದ, ಅದನ್ನು ಕೊಟ್ಟು ತಗೊಂಡ. ಅಲ್ಲಿ ನಾವಿಲ್ಲಿ ಕೊಡಬೇಕಾಗಿರೋದೇನೋ, ಸದ್ಗುರುಗಳ ಹತ್ರ ಹೋಗ್ಬೇಕು, ಸತ್ಸಂಗ ಮಾಡಬೇಕು, ಧ್ಯಾನ ನಿಷ್ಠಾದಿಗಳನ್ನು ಮಾಡಬೇಕು, ಆಚರಣೆಗಳನ್ನು ಮಾಡಬೇಕು, ಸಾಧನೆ ಮಾಡಬೇಕು. ಆಗ ಮಾತ್ರ ನಮ್ಮಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಬಂಗಾರದಂಥ ಸ್ವರೂಪ ನಮಗೆ ಪ್ರಾಪ್ತಿಯಾಗತ್ತೆ. ಅಲ್ಲಿ ಒಂದು ಮಾತು ತೆಲುಗಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ, ಕಂಚು ಮ್ರೋಗಿನట్లు ಕನಕಂಬ ಮೃಗನ. ಕಂಚು ಸದ್ದು ಮಾಡಿದಂಗೆ ಬಂಗಾರ ಸದ್ದು ಮಾಡಲ್ಲ ಅನ್ನೋದ್ರ ಅರಿವು ಆತನಿಗಿತ್ತು. ಅದಕ್ಕಾಗಿ ಅವನಿಗೆ ಅದರ ಅರ್ಥ ಆಗಿದೆ. ಅಷ್ಟೇ ನಮ್ಮ ಕತೆ. చెప్పండి. బేట అర్థమైంది, మీరు చెప్పండి. ఒక నిమిషం. ఇప్పుడు మీరు చెప్తా అన్నారు టైం అంతా వేస్ట్ చేస్తా అన్నాను. నేనే అనుకోండా, నేనేం వేస్ట్ చేస్తాను, లేస్తాను 7-7:30 ఫేస్బుక్ చూస్తాను, తిరిగి లేస్తాను, కాఫీ తాగుతాను. ఒక్క విషయం అండి, లేవగానే ఫేస్బుక్ చూడకండి, లేవగానే వాట్సాప్ చూడకండి. ఇప్పుడు శబ్దానికి అట్లుంది, అందుకే చెప్తాండేది. చెప్పినాక మీరు చెప్పేస్తే మేము దాన్ని సర్దుకుంటాము అన్నట్లు. 7 గంటలకు లేచి ఫేస్బుక్ చూసుకునేది, కాఫీకి పోయేది, బాగా కాఫీ తాగి మాటలు చెప్పుకునేది, వచ్చేది నాస్టా చేసేది, ఏమన్నా అట్లా సిక్తేవా అంతే, ఏమన్నా కొన్ని ఏదో పిక్కునేది, ఇవన్నీ చేసేది. ఇది సాయంకాలం పోయేది, బార్లో కూర్చొని తాగేసి వస్తాను. మేము వేస్ట్ టైం చేస్తానులే కదా, టైం ఏం వేస్ట్ చేస్తాను కదా, బాగా నడిచిపోతాను కదా. ఇప్పుడు ಅಷ್ಟು ಜನಕ್ಕೆ ಅಲ್ಲ, ಆ ತರ ಜನಜೀವನ ಇದೆ. ನೀವ್ ಹೇಳಿದ್ ಕರೆಕ್ಟ್, ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿಲ್ಲ. ಅವ್ರು ಹೇಳಿಲ್ಲ, ಅವ್ರಿಗೆಲ್ಲ ನಮ್ ಬಂಗಾರದಂತ ಸ್ವರೂಪ ಸಿಗೋದಿಲ್ಲ ಅವ್ರಿಗೆ, ಅರ್ಥ ಆಯ್ತಾ? ಶಾಶ್ವತವಾದ ಸುಖ ಸಿಗೋದಿಲ್ಲ. ಅವರೆಲ್ಲ ತಾತ್ಕಾಲಿಕ ಸುಖದ ಮೇಲೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಫೇಸ್ಬುಕ್ ಎಷ್ಟೊತ್ತು ನೋಡ್ತೀರಾ, ಕಣ್ಣೆಲ್ಲ ಇದಾಗುತ್ತೆ ನೀವು. ಅದಕ್ಕೆ ಹಾಗಾಗಿ ಅದನ್ನ ನಾವು ಬೇಗ ಮಾಡ್ಕೊಬೇಕು ನಮ್ಮ ಕೆಲಸ. ಅವ್ರಿಗೆ ಅದರ ಅರಿವಿಲ್ಲ, ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. ನಾವು ನೋಡ್ತೀವಿ ಫೇಸ್ಬುಕ್ಕು, ವಾಟ್ಸಪ್ಪು ಎಲ್ಲ ನೋಡ್ತೀವಿ. ಫಸ್ಟ್ ಎದ್ದೊಳ್ತಾನೆ ಏನು ಮಾಡ್ತೀವಿ, ನಮ್ಮ ಗುರುಗಳು ಧ್ಯಾನ ಮಾಡ್ತೀವಿ, ಮತ್ತೊಂದು ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡ್ಕೊಳ್ತೀವಿ, ಆಮೇಲೆ ಎದ್ದೊಳ್ತೀವಿ, ಬೇರೆ ಕೆಲಸಗಳು ನೋಡ್ತೀವಿ, ಪೂಜೆ ಪುನಸ್ಕಾರ ಮಾಡ್ತೀವಿ, ನಾವು ಕಾಫಿಗೆ ಹೋಗ್ತೀವಿ, ಸ್ನೇಹಿತರ ಜೊತೆ ಮಾತಾಡ್ತೀವಿ. ಎಷ್ಟು ಟೈಮ್ ಲಿಮಿಟ್ ಮಡಗಿದೀವಿ ಅವ್ರಿಗೆಲ್ಲ, 1 ಗಂಟೆ ಅಷ್ಟೇ. 1 ಗಂಟೆ ಮಡಗಿದ್ದೀವಿ, 1 ಗಂಟೆ ವಾಪಸ್ ಬಂದ್ಬಿಡ್ತೀವಿ, ನಮ್ಮ ಕೆಲಸಗಳಲ್ಲಿ ತೊಡಗಿರ್ತೀವಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನೀವು ಸಹ ಒಂದು ಟೈಮ್ ನಿಗದಿ ಮಡಗಿ ಅವ್ರಿಗೆ. ಬೇಡ, ಯಾರೋ ಸಮಾಜಕ್ಕೆ ಒಂದು ಟೈಮ್ ಇರಬೇಕು, ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿಲ್ಲ. ಒಂದು ಫ್ರೆಂಡ್ಸ್ಗೆ, ಮತ್ತೊಂದಕ್ಕೆ, ಏನಕ್ಕೆ ಅವರು ಸಹಾಯಕ್ಕೆ ಬೇಕು ಸಮಾಜಕ್ಕೆ. ನಿಗದಿ ಅಷ್ಟೇ, ಸಮಯ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. ಸಮಯ ಕೊಡಿ, ಸ್ವಂತಕ್ಕೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೂ ಸಮಯ ಕೊಡಿ. ಇವಾಗ ಅವರು ಸ್ವಂತಕ್ಕೆಲ್ಲ ಕೇಳ್ತಾ ಇರೋದು, ಸಮಾಜದಲ್ಲಿ ಈ ತರ ಸಮಾಜದಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಅಲ್ಲ, ಸಮಾಜದ ಚಿಂತನೆ ಮಾಡಕ್ ಹೋಗ್ಬೇಡಿ. ವೈಯಕ್ತಿಕವಾಗಿ ನಿಮ್ಮನ್ನ ಚಿಂತನೆ ಮಾಡಿ. ನಮ್ದು ಮುಂದಿನ ಗತಿಗಳಿಗೇನು, ಮುಂದೆ ಸಾವು, ಮುಂದೆ ಹುಟ್ಟೋದೋ ಸಾಯೋದೋ ತಿಳಿಸ್ತಾ ಇದಾರೆ. ಹುಟ್ಟು ಸಾವು ಇದೆ, అಷ್ಟೇ. సమయాన్ని ఎట్లా సద్వినియోగం అంటే ఏంటి, దుర్వినియోగం అంటే ఏంటి, ఇవి రెండు తెలుసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం అంటే ఏమిటి, దుర్వినియోగం అంటే ఏమిటి. ఇక సమాజం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటుందో వాళ్ళు అవివేకి. అవునా? స్వరూపం అంటే జ్ఞానం తెలియని వాళ్ళు, సత్యం అంటే పరిచయం లేని వాళ్ళు అబోధులు అంటారు. ఇక మనకు బోధన తెలిసిన తర్వాత సమయాన్ని ఎక్కడ, ఏ విధంగా, ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి. 24 గంటలు ఇద్దరు వ్యక్తులకు అదే 24 గంటలు ఉన్నాయి. కానీ ఆ 24 గంటలు ఒక వ్యక్తి దాన్ని ఏ విధంగా మౌల్డ్ చేసుకొని తన సంపాదనని, లోపల ఉన్న సంపాదనని
ఏ విధంగా రక్షించుకుంటున్నాడు, రెండవ వ్యక్తి అదే 24 గంటలను ఉపయోగించుకొని లోపల ఉన్నటువంటి సంపాదనని ఏ విధంగా ఖర్చు చేసుకుంటున్నాడు. అర్థమవుతుందండి? ఏ విధంగా ఖర్చు చేసుకుంటున్నాడు, దీన్ని మనం ఆలోచించుకొని, అవునా? సో హృదయ భీతర ఆరసి ఆ బంగారం లాంటి భయపడుతున్నాడు. వీళ్ళిద్దరూ భయపడ్డారు. అవునా? ఎక్కడ తీసుకుంటాడు అని వీడు, ఎక్కడ ఇచ్చిపోతాడో అని వాడు భయపడుతున్నారు. ఎలా భయపడుతున్నాం మనం అంటే, ఎంతో సంపాదనని సంపాదించాం, దొంగలతో భయపడుతున్నామా లేదా? ఇంత ధనాన్ని ఏకాగ్రతం చేశాను, ఏ దొంగ ఎప్పుడు వస్తాడు, డోర్ల మీద డోర్లు, లాక్ల మీద లాక్లు వేసుకొని పెట్టుకుంటాం. ఆ తర్వాత ఎంతో ప్రేమతో ఇంత పెద్ద కుటుంబాన్ని అనేది ఏర్పరచుకున్నాం. అంత పెద్ద కుటుంబాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఏ సమయంలో ఏ అటాక్ వచ్చేస్తుందో, నాకు నేను వెళ్ళిపోతానో ఏమో అని కూడా మళ్ళీ భయపడిపోతాను, దూరం అయిపోతాను. ఆ విధంగా సంసారంలో ప్రతి ఒక్క వ్యక్తి దూరం కాక తప్పదా? దూరమయ్యే బాధ, బాధనే కాదు, భయం కూడా. మళ్ళీ ఆ భయమే అనిష్టతత్వం అనేది ఏర్పడుతుంది మన లోపల. నిశ్చలత్వం లేదు. ఆ బాధనే వ్యక్తిని చింత, శోక, మోహ, మద, మమత, లాగ, విషయక, ఈ చింత అనేది, శోకం అనేది, మోహం అనేది, చింత, శోక, మోహ, మద అంటే అహంకారం అనేది, మమత అంటే అనురాగం అనేది వ్యక్తిని బంధంలోకి ఉంచుతుంది. ఈ విషయాలకు మూల కారణం. ఈ విషయాల నుంచి నిరాసక్తులమైపోవాలి. పంచ విషయాల నుంచి నిరాసక్తులమైపోవాలి. ఇదంతా చెప్పేంత ఈజీ కాదు. ఇదంతాను ఒక థియరిటికల్ నాలెడ్జ్. పెద్ద పెద్ద పుస్తకాలు చదివాము, బట్ చదవడం వేరు, పాట చేయడం వేరు. పాట చేసుకున్నాం, పాట వేరు. ఇప్పుడు వినడం వేరు, చెప్పడం కూడా వేరే. అదంతా ఏ నాలెడ్జ్ కిందకి వస్తుందండి? ఇట్స్ వన్ ఆఫ్ ద థియరిటికల్ నాలెడ్జ్. థియరీ అంతే, బట్ ప్రాక్టికల్ ఎక్కడ మొదలవుతుంది? ప్రాక్టికల్ అక్కడ మొదలవుతుంది. నా దుకాణం ముందు ఇంకోటి దుకాణం పెట్టిండంటే అప్పుడు నా లోపల ఏం ఏర్పడుతుందో చూడాలి. నా షాప్ ముందల ఇంకో షాప్ కూడా పెట్టిండు, అవే సామాన్లు ఉన్నాయి. ఇక నా లోపల ఎటువంటి భయం అనేది ఏర్పడుతుందో చూడాలి. భయము, ద్వేషము, అవునా? భయం ఏర్పడుతుంది, ద్వేషం ఏర్పడుతుంది. నాకన్నా ఎక్కువ ఎక్కడ అమ్మేస్తాడో, నాకన్నా జనాలు ఎక్కువ అక్కడ ఎక్కడ ఆకర్షితమవుతారో, ఆ దుకాణంలోకి ఎక్కువ మంది వెళ్ళిపోతారో అనేది లోపల నుంచి ఎక్కడైతే కొంచెం అటు ఇటు అవుతుంది కదా, అదే మీ బంధనం, అదే మీ ఆకర్షణ, అదే మీ పతనానికి మూల కారణం. నిశ్చలమైపోయింది. వాడి దుకాణం వాడిది, నా దుకాణం నాది. నా వస్తువుల విలువ ఎవరికైతే తెలుసుంటుందో, ఈ రోజు లేకపోతే రేపు ఆ వస్తువు యొక్క పారక జ్ఞానం ఎవరికైతే తెలుస్తుందో వాడు ఆటోమేటిక్ గా నా దగ్గరకు వచ్చేస్తాడు. ఈ రోజు రాకపోతే ఏంటి, నో ప్రాబ్లం అనే హాయిగా సంతోషంగా ఎవరైతే కూర్చొని ఉంటాడో అటువంటి వ్యక్తి ఆనందంగా ఉంటాడు. అటువంటి వ్యక్తి నిర్భారంగా ఉంటాడు. అటువంటి వ్యక్తిలో ఎటువంటి ద్వేషం అనేది ఉండదు. ద్వేషాన్ని తీసేయాలండి. కబీర్ సాహెబ్ జీ ఉత్తమ జ్ఞానం అదే, ద్వేషాన్ని మనము తీసేయాలి. కానీ ఇదే మనతో కాదు, సందర్భంతో అది వచ్చేస్తుంది. కానీ ప్రయాసంతో మనము ప్రాక్టికల్ నాలెడ్జ్ కి చేరుకోగలుగుతాం. కదా? ప్రాక్టికల్ ఈజ్ డిఫరెంట్, థియరీ ఈజ్ డిఫరెంట్. ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్ లో వింటున్నాం మనం, అరే ఫలానా రెస్టారెంట్ లో చాలా మంచి భోజనం ఉంటుందట, చాలా ప్రఖ్యాతి చెందినటువంటి రెస్టారెంట్ అది, అందులో భోజనం ఆస్వాదిస్తూనే ఉంటాము.
ఎంతో మంది జనాలు వెళ్తూ ఉంటారు, అక్కడికి ఎంతో మంది జనాలు వస్తూ ఉంటారు రెస్టారెంట్. అవునా? నేను వెళ్ళాను, అందరి మాట విని నేను రెస్టారెంట్ వెళ్ళి కూర్చున్నాను. నా దగ్గరికి కూడా కార్డు ముందరికి వచ్చేసింది, రెసిపీ వచ్చేసింది, ఏమేమి రెసిపీ కావాలని చూస్తున్నాను, ఆర్డర్ చేస్తున్నాను. కానీ అది ఇంకా రాలేదు. అది వచ్చేంత వరకు నేను థియరీలోనే ఉన్నాను. సదాచారం ఎప్పటి వరకైతే పాటించడం లేదో అది కేవలం నేను మాటలనే ఆస్వాదిస్తున్నాను. ఇదంతా మనం మాటలనే ఆస్వాదిస్తున్నాం. ఎప్పుడైతే భోజనం నోట్లో పడుతుందో అప్పుడు నాకు తెలుస్తుంది అది నిజంగానే రుచికరమైనదా లేదా అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? నేను అది గ్రహించిన. ఆ విధంగా ఈ పెద్ద పెద్ద పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఐదరవి ఆధ్యాత్మికంవి కావచ్చు, భౌతిక జగతివి కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇదంతాను థియరిటికల్ నాలెడ్జ్. ఎప్పటి వరకు మనం దాన్ని ఆచరణలోకి తీసుకురాము, సద్బుద్ధితో సద్వ్యవహారంతో దాన్ని వ్యవహరించము, అప్పటి వరకే అవి అనేది మనకి మూసి ఉన్న పుస్తకం. సో ఈ మూసి ఉన్న పుస్తకం నుంచి బయటికి రావాలండి. మన ఈ జీవికి మధ్య ఏదైతే అద్దం ఉందో, హృదయం అనే అద్దం ఉందో, మనస్సు అనే అద్దం ఉందో, దాన్ని నిర్మలం చేయాలి. దాన్ని నిర్మలం చెయ్యకపోతే మన స్వరూపం అనేది ఆ అద్దంలో కనిపించదు. అది కనబడట్లేదు అని మనం అనుకుంటాం. ఎందుకు? ఇవన్నీ చిన్నవే ఏవైతే ఉన్నాయో వాటిని నిదానంగా తుడుస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఒకరోజు ఆ అద్దం అనేది పవిత్రమైపోతుంది, క్లియర్ అయిపోతుంది, పాక్ అయిపోతుంది, శుద్ధమైపోతుంది. ఈ శుద్ధ జ్ఞానాన్ని పొందడానికి మనం అనేది ఈ మనిషి జన్మని పొందాము. మధ్యలో మనకు ఎన్నో రకాల మిఠాయిలు దొరికిపోయినాయి. మనం అటు ఇటు చిత్తం అనేది బహిర్గతం అయిపోయింది. అవునా? పెళ్లి అనే మిఠాయి దొరికింది, బెల్లం అనే మిఠాయి దొరికింది, భర్త అనే మిఠాయి దొరికాడు, పిల్లలనే మిఠాయి దొరికింది, ఇల్లు సంసారం అనే మిఠాయి దొరికింది. అవునా? ఈ మిఠాయిలోనే మనం ఆస్వాదించుకుంటూ ఏమైపోయాము? మర్చిపోయాం, ఎక్కడికి పోయేది ఉంది అని మర్చిపోయాం, అడ్రస్ దారి తప్పిపోయాము. మరి ఆ దారి రావాలంటే సమయ స్ఫూర్తితో నేను కొంచెం థియరీ తెలుసుకున్నాను. కానీ మీరు చెప్తే ಪ್ರಾಕ್ಟಿಕಲ್ పోదామంటే నా మనసు ಒಪ್ತಾಂಡ್ಲೇದ. ಏನಕ್ಕೆ ಹೋಗ್ತೀಯ ಮನಸ್ಸು ಅಲ್ಲೇದಪ್ಪ, ನನ್ನ ಜೊತೆಗೆ ಬಾ, 90 ಕೊಡಿಸ್ತೀನಿ, ಚಿಕನ್ ಕೊಡಿಸ್ತೀನಿ. అదే దాన్ని జయించాలి, ఆ మనసునే జయించాలి. అదే సాధన. మహాత్ములంతా అదే సాధన చేస్తారు. నాకు ఇడుస్తాండ్లేదు, అది ఇడవదు. దాని నుంచి ఏమి ప్రయోజనం లేదు. ఎందుకు ఇడవదంటే అనాది కాలం నుంచి అధ్యాసం మిమ్మల్ని వెంటాడుతుంది. మిమ్మల్ని కాదు, నీకు ఎగ్జాంపుల్ అందరికీ వెంటాడుతుంది. ఓవరాల్ అందరు పర్సన్స్ కి, పెద్ద పెద్ద మహాత్ములకు కూడా వెంటాడుతుంది. పేరు ప్రతిష్ట వచ్చిన తర్వాత అహంకారం అనేది వచ్చి కూర్చుంటది. అవునా? ఇంత పెద్ద ఆశ్రమ నిర్మాణం చేసిన నేను అనే అహంకారం వచ్చి కూర్చుంటది. అది కూడా మాయనే. అంటే ఎప్పుడు వదలదన్నమాట. అది పూర్వ అధ్యాసం. ఈ మనసు ఎంత చెడైనదంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఒక గలీజ్ పదార్థాన్ని తీసుకురమ్మంటే ఏం తీసుకొచ్చాడు? ఒక గుణవంతుడు నా మనసును తీసుకొచ్చాడు. అంటే అట్లాంటి చండాలమైనటువంటి ఈ మనసు. ఎందుకంటే పూర్వ అధ్యాసాలు ఉన్నాయి కనుక. ఆ అధ్యాసాలను ఒకటొకటి మనం తుడిచాము, కడిగామంటే మనసు ఉండదండి. ఇంకా మనసు ఉండదు. అది ప్రాక్టికల్ నాలెడ్జ్. చూడండి మీరు చేసి. నేను అనుభవంలోకి నాకు వచ్చింది నాకు అనుభవంలోకి. ఆ మనసు అనేది ఉండదు. నిర్భయం అయిపోతాం. ఏదైనా రాని, మృత్యు వస్తుందా రాని, ఆనందంగా పోతాను మృత్యు. అది చౌలార ప్రియరంజన్ సాహిబ్ ఎప్పటి నుంచి అయితే విన్నానో, పూర్ణంగా వైరాగ్యం అనేది, అస్సలైన వైరాగ్యం అంటే ఏంటో అసలు అప్పుడు మనకు అట్లాంటి సందర్భాలలో ఊరికే వచ్చిపోయేది కాదండి వైరాగ్యం అంటే. ఊరికే వచ్చిపోయేది కాదు వైరాగ్యం అంటే. అసలైనది వస్తే పోయేలేదు, ఊరికే వచ్చేది కాదు, వస్తే పోయలేదు. చాలా బాగా. అటువంటి వైరాగ్యాన్ని అనేది మనం ధరించాలి. ఏం శివ, ఎట్లా అనిపిస్తుంది? అంతేనా కాదా?
ఏది మనది? మృత్యుని వెంట పెట్టుకొని పోవడం ఎంత నిర్భయంగా ఉంటుందో చూడండి. నేను అది మంచిగా అనుభవించాను. ఎవడొచ్చినా సరే తల నరుకుతావరా, నరుకు. ఎందుకంటే జీవి అజరము, అమరము, అఖండము, అవినాశి. నాతో అందరూ చక్కగా కళ్ళు మూసుకొని ఒక పదాన్ని నేను చెప్తాను, దాని విధంగా మీరు చెప్పడానికి ప్రయాసం చేయండి. చక్కగా కళ్ళు మూసుకోండి, అన్నీ మర్చిపోండి, అన్నీ మర్చిపోండి. ఎక్కడున్నా ఇది కూడా మర్చిపోండి. అహం శుద్ధ చైతన్య జ్ఞాన స్వరూపం, చైతన్య జ్ఞాన స్వరూపం, అజరహం అమరహం అఖండం అనూపం, అహం శుద్ధ చైతన్య జ్ఞాన స్వరూపం, అజరహం అమరహం అఖండం అనూపం. 2 నిమిషాలు ఆ మనస్సుని చూడండి. ఏ విధంగా సముద్రం తటం పైన నిల్చొని సముద్రంలో వచ్చే అలలని వ్యక్తి చూస్తుంటాడు. ఆ అలల నుంచి వేరై అలలను చూస్తున్నాడు. అలా ఒక్కసారి ఆ మనస్సుని చూడండి. ఆ చూసేవాడే మీరు, ఆ చూసేవాడే సాక్షి. ఇంట్లో టీవీ పెట్టుకొని మనం టీవీని చూస్తూ ఉంటాము. టీవీ మన నుంచి వేరు, మనం టీవీ నుంచి వేరు. ఆ టీవీలో సీరియల్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి, కానీ చూసేవాడు భిన్నము. అదేవిధంగా ఈ మనస్సును చూడండి. మనసు అనేది ఒక టీవీ, చూసేవాడు సాక్షి భావం అనేది నువ్వు. बोलिए श्री सद्गुरुदेव की जय. సో ఈ విధంగా ఈరోజు సత్సంగం అనేది సంపన్నమైనది. ఇటువంటి ప్రాక్టీస్ అనేది మీరు చేస్తూ ఉండాలి. అటువంటి ప్రాక్టీస్ చేయడంలో ఏం జరుగుతుందంటే మనం తేలిగ్గా భావిస్తాము. ప్రతి పనిలోనూ నేను నా జీవి యొక్క స్వరూపం యొక్క గుర్తింపు మనకు వస్తుంది. మనసు ఏదైతే చెప్తుందో అది మనసు నేను కాదు అని మీకు వివరణ ప్రాక్టికల్లోకి వస్తుంది. ఇప్పటి వరకు థియరీ విన్నారు, ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏ విధంగా అడుగు పెట్టాలి అందులోకి అనేది మనకి ఇది తెలిసి వస్తుంది. శ్వాస శ్వాస భూలే నహి గురుకా భయ और ప్రేమ. గురువు ఇచ్చినటువంటి భయాన్ని, ప్రేమని రెండింటినీ మర్చకూడదు. నిత్య ప్రసి నిస్వార్థంగా
నిస్వార్థంగా పని అనేది మన లైఫ్లో చేసుకుంటూ వెళ్ళాలండి. ఇదే సత్సంగతికానికి సారము. మీరు అడగచ్చు, ఇంటి పనులలో ఇదంతా జరగదమ్మా అని. ఆ ఇంటి పనులలోనే దీన్ని కూడా చేస్తూ వెళ్ళాలి. ఏ విధంగా తల్లి తన పనులు చేస్తుంది, అటు అంట్లు తోముతుంది, ఇటు బట్టలు ఎత్తుకుతుంది, ఇంకా పిల్లోని కూడా చూస్తుంది. ఉయ్యాల మీద ఉన్న పిల్లోడు, వాడు తడుపుకున్నాడా, ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడా, ఆడుతున్నాడా. అదేవిధంగా మీరు పనులు చేయండి. మీ ఈ పిల్లోని కూడా చూడండి, లోపల ఉన్న పిల్లోని. నేను తప్పు చేస్తున్నానా, నేనేం చేయాలి, నేను ఎట్లా చేయాలి. నా మనసు లోపానికి ఇచ్చేస్తుందా? అవునా? హాయిగా ఉన్నది పంచండి, దానం చేయండి, ధర్మం చేయండి, లోభానికి లోను కాకండి. చూడండి, గురువు మీ ఎంట ఉన్నాడా లేదా. మీ లోపల ఉన్న వివేకమే మీ గురువు అయిపోతాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా సమయం అనేది ఎక్కువైపోతుంది. మీ భోజనానికి కూడా సమయం అవుతుంది. बोलिए श्री सद्गुरुदेव की जय। आज की आनंद की जय। सद्गुरु श्री राम स्वरूप साहेब की जय। सद्गुरु श्री महान साहेब की जय। सद्गुरु श्री हनुमान साहेब की जय। साध्विनी पुट्टम्मा की जय। सर्व संतन की जय। ఈ సద్మార్గాన్ని చూపించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మనకు దారిలో ఎవరెవరైతే కలిసి వాళ్ళందరికీనూ జయ. ಅದು ಪ್ರಾಪ್ತಿ ಇಲ್ಲದ್ದು ನಿನಗೆ ಯಾರು ಕೊಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ ಅಂತ. ಅಂದ್ರೆ ಪೂಜೆ ಇವಾಗ ಎಕ್ಸಾಂಪಲ್, ಯಾರು ಕೊಡಲಿಕ್ಕೆ ಉದಾಹರಣೆಗೆ ನೀವು ದೊಡ್ಡ ಶ್ರೀಮಂತನಾಗಬೇಕು ಅಂತ ಬಯಸ್ತೀರ ಯಾರೋ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ, ಅವನಿಗೆ ಅದು ಪ್ರಾಪ್ತಿ ಪ್ರಾರಬ್ಧದಲ್ಲಿದ್ರೆ ಯಾವುದೋ ಮೂಲಕ ಸಿಗುತ್ತೆ, ಐಶ್ವರ್ಯವಂತನಾಗ್ತಾನೆ. ಇಲ್ಲದೆ ಇದ್ರೆ ಯಾವ ದೇವಿ ದೇವತಾದಿಗಳು ಕೊಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಅಷ್ಟೇ ಪ್ರಾಪ್ತಿ. ಬಾರದು ಬಪ್ಪದು ತಪ್ಪದು. ಅಲ್ಲಿಗೆ ಸಾಧ್ಯ ಇಲ್ದಿದ್ರು ನಾನು ಎಷ್ಟೇ ಟ್ರೈ ಮಾಡಿದ್ರು ಏನು ಆಗಲ್ಲ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಇಲ್ಲ, ಏನು ಆಗಲ್ಲ. ಆದ್ರೆ ಮನಸ್ಸು ಮಾಡಿದ್ರೆ ಗುರು ಕೊಡ್ಬೋದು ನೋಡಿ. ಅದಕ್ಕೆ ಗುರು ಮನಸ್ಸು ಮಾಡಿದ್ರೆ ಕೊಡ್ಬೋದು. ಆದ್ರೆ ಅಂತ ಐಶ್ವರ್ಯವನ್ನ ಕೊಡುವಂತ ಗುರು ಈ ತರ ಜ್ಞಾನ ತಿಳಿಸಲ್ಲ, ಈ ರೀತಿ ಸತ್ಯವಾದ ಜ್ಞಾನ ತಿಳಿಸಲ್ಲ. ಅದಕ್ಕೇನೆ ಅಲ್ಲ ಹೇಳಿದ್ದು ನಮ್ಮ ಗುರುಗಳು ಹೇಳೋರು. ಅಲ್ಲ, ಅಂತ ಗುರುಗಳು ಇದಾರೆ ಸ್ವಾಮಿ, ಅಂತ ಗುರುಗಳು ಇದಾರೆ. ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ ಅವರು ಅಷ್ಟೇ, ನಿನಗೆ ಪ್ರಾಪ್ತಿ ಇದ್ರೇನೆ ಅವರು ಹೇಳ್ತಾರೆ ನಿನಗೆ ಇಂಥದ್ದು ಪ್ರಾಪ್ತಿ ಇದೆ, ನನ್ನ ಕಡೆಯಿಂದ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತ. ಅವ್ರು ಅಷ್ಟೇ ನೆಪ ಮಾತ್ರ. ಅಂತ ಗುರುಗಳು ಇದ್ದಾರೆ. ಹನುಮಾನ್ ಸಾಹೇಬ್ರು ಹೇಳೋರು ಅಂತ ಗುರುಗಳು ಇದ್ದಾರೆ. ಮಕ್ಕಳಿಲ್ಲದವ್ರಿಗೆ ಮಕ್ಕಳಾಗೋ ಹಂಗೆ ಮಾಡ್ತಾರೆ, ಐಶ್ವರ್ಯ ಇಲ್ಲವಂಗೆ ಐಶ್ವರ್ಯ. ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಆ ಕಥೆಗಳೆಲ್ಲ ಓದ್ತಾ ಇರ್ತೀವಿ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಅದು ಸಹ ಅಷ್ಟೇ, ನಿಮ್ಮ ಪ್ರಾಪ್ತಿ ಇದ್ರೆ ಮಾತ್ರ ಅವ್ರ ಕಡೆಯಿಂದ ಅದು ಸಿಗುತ್ತೆ, ಅವ್ರ ಆಶೀರ್ವಾದದಿಂದ. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಇಲ್ಲ ಅಷ್ಟೇ.